హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ కర్నూల్. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు గార్డియన్ ఆఫ్ ప్రాపర్టీ జీఓపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇంటి పెద్ద లేదా ఆస్తి యజమాని అకస్మాత్తుగా చనిపోతే వారికి సంబంధించిన వారసులలో ఒకరు మైనర్ లేదా మానసిక అస్వస్థులై ఉన్నట్టయితే అటువంటి వారికి సంబంధించిన రక్త సంబంధికులు, అమ్మ, అన్న, అక్క లేదా బంధువులు గార్డియన్ గా వారి బాగోగుల కోసం అపాయింట్ అవ్వాలనుకుంటే వారు ముందుగా కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. కోర్టు వారిని నమ్మితే సెక్షన్ 7 and 17 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 ప్రకారం వారిని గార్డియన్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే బాగా గుర్తించుకోవాల్సిన విషయం, గార్డియన్ అంటే వారికి వారి ప్రాపర్టీకి కేవలం వాళ్ళు రక్షకులు మాత్రమే. ఆ ప్రాపర్టీని సేల్ చేయడానికి, ఆ ప్రాపర్టీ పైన వచ్చే బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయడానికి వారికి ఎటువంటి రైట్స్ ఉండవు. ఒకవేళ అత్యవసర పరిస్థితులలో ఆ ప్రాపర్టీని సేల్ వారి బాగోగుల కోసమే ఆ ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ముందుగానే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని యాజ్ పర్ ప్రొసీజర్ ఆ ప్రాపర్టీని సేల్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ నియమాలు ఏమీ పాటించకుండా వారు గనక సొంత హోదాతో ఆ ప్రాపర్టీని సేల్ చేసినట్టయితే ఆ పిల్లలు ఆ ప్రాపర్టీని చూసుకునే శక్తి వారికి తిరిగి వచ్చిన తర్వాత వారు సెక్షన్ 30 ప్రకారము ఏదైతే అమ్మకం జరిగి ఉంటుందో దాన్ని రద్దు చేయడానికి వారికి పూర్తి రైట్స్ ఉంటాయి. సో ఏ ప్రాపర్టీలో అయితే మైనర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో అటువంటి వాటికి సంబంధించి ముందుగా మీరు లీగల్ ఒపీనియన్, ఒక అడ్వకేట్ సలహా తీసుకోవడం అనేది ఎంతో అవసరము. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.